ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని దయ వల్ల మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు మనము మత్తయి సువార్త 6వ అధ్యాయము 18వ వచనం వరకు చదువుకున్నాం కదండీ! ఇవాళ మిగిలిన కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన యేసయ్య నీకే వందనాలు తండ్రి దేవా! ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలో పెట్టేసేయ నాయన. నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు యేసయ్య నాయన. ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతుండగా ఎక్కడ ఏ తప్పు మాట్లాడకుండా యేసు నామములో నా నోటికి మీ అగ్ని కంచె కావలుండును గాక ఆమేన్. యేసు నామములో మా అందరికీ నీ వాక్యం అర్థం చేసుకునే కృప కలుగును గాక ఆమేన్. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి ఆమేన్. కదండి, ఇప్పటి వరకు యేసయ్య కొండ మీద ప్రసంగం చేస్తూ వారందరికీ ఉపవాస ప్రార్థన ఏ విధంగా చేయాలో చెప్పారు కదండి. ఇంకా యేసయ్య ఏమని చెప్తున్నారో మనం చూద్దామండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనము. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. కొంతమంది తమ జీవితం అంతా కూడా డబ్బు సంపాదన మీదే వ్యయపరుస్తారు కదండి. అందుకని యేసయ్య క్లియర్గా చెప్తున్నారు కదండి, భూమి మీద మీరు డబ్బు సంపాదించుకోవాలని మీ టైం అంతా కూడా వేస్ట్ చేసుకోకండి. మీకు ఎంత కావాలో అంత మీరు కష్టపడి సంపాదించుకోండి. మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా డబ్బు సంపాదన మీదే ఉంచద్దు. అది మీకు ఒక విగ్రహంగా మారకూడదనేసి యేసయ్య చెప్తున్నారు కదండి. అంటే ఇంకా యేసయ్య ఏమని చెప్తున్నారో మనం చూద్దామండి. 20వ వచనము. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మెట అయినను తుప్పైనను దాని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. కదండి, యేసయ్య ఏం చెప్తున్నారండి, మీరు భూమి మీద మీరు కష్టపడి సంపాదించుకున్న సంపాదనతో మీరు మంచి పనులు చేయండి, మీరు పేదలకు సహాయం చేయండి. ఆ విధంగా చేయడం వల్ల మనము పరలోకంలో ధనాన్ని సమకూర్చుకోగలుగుతాం కదండి. మనం ఎప్పుడైతే పరలోకంలో మన కోసం ధనాన్ని సమకూర్చుకుంటామో మన ధనం ఎవరన్నా దొంగతనం చేస్తారనే భయం మనకి ఉండదు కదండి. ఎందుకంటే పరలోకంలో దొంగలు ఉండరు కదండి. ఇంకా యేసయ్య ఏమంటున్నారో మనం చూద్దామండి. 21వ వచనము. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును. దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలో నిన్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. కదండి, మన కన్ను ఏ విధంగా చెడిపోతుందండి, మనము చూడరాని దృశ్యాలు చూస్తే మన కన్ను చెడిపోతుంది కదండి. మన కన్ను చెడిపోతే మన దేహం అంతా కూడా చెడిపోతుంది కదండి. అదే విషయాన్ని యేసయ్య ఇక్కడ చెప్తున్నారు కదండి. కానీ మనం ఇక్కడ గమనిస్తే కొన్ని సార్లు మనం అనుకోకుండా రోడ్డు మీద ఉన్న పోస్టర్స్ని వాటిని చూస్తాం కదండి. ఆ విధంగా చూసినప్పుడు కూడా సాతాను వాటి ద్వారా మనలోకి ప్రవేశిస్తాడు కదండి. అందుకే మనం వెంటనే ఏం చేయాలండి, ఆ పోస్టర్స్ ద్వారా నాలో ప్రవేశించిన సైతాన్ని యేసు నామములో కాల్చివేస్తున్నా ఆమేన్ మనం అనుకోవాలి కదండి. అప్పుడు మనలో ప్రవేశించిన సైతాను కాలిపోతుంది కదండి. అలా మనం చేయకుండా ఉంటే ఆ విధంగా చిన్న ద్వారం ద్వారా మనలో ప్రవేశించిన సైతాను మన దేహాన్ని అంతటిని కూడా నాశనం చేస్తుంది కదండి. మనం ఇంకో విషయం కూడా గమనించాలి కదండి. మనకి తెలియకుండా అనుకోకుండా చూస్తే పర్వాలేదు, కానీ అక్కడ పోస్టర్స్ ఉన్నాయని తెలిసి కూడా మనం కావాలని చూస్తే యేసయ్య కూడా మనల్ని పనిష్ చేస్తారు కదండి. ఆ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి కదండి. ఇంకా యేసయ్య ఏం చెప్తున్నారో మనం చూద్దామండి. 24వ వచనము. ఎవరును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా ఉండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. అందువలన నేను మీతో చెప్పునదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? కదండి, అంతే కదండి. మన దేహంలో ప్రాణం ఉన్నంత వరకే మనం ఏదైనా తినాలన్నా ఏదైనా ధరించుకోవాలన్నా వీలు పడుతుంది కదండి. ఒకవేళ మన దేహంలో ప్రాణం లేకపోతే అవేవి కూడా వీలు పడవు కదండి. అందుకనే మన ప్రాణాన్ని కాపాడుతున్న యేసయ్యని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు కదండి. ఇంకా యేసయ్య ఏమని చెప్తున్నారో మనం చూద్దామండి. 26వ వచనము. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవరు చింతించుట వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు? వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగు ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, ఉడకవు. అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలెనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగు అలంకరించిన ఎడల అల్పవిశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయును కదా. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో
ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీయు మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియును. కదండీ! ఇక్కడ యేసే క్లియర్‌గా చెప్తున్నారు కదండీ! మీరు చింతించడం వలన ఏది కూడా జరగదు. కాబట్టి మీ చింత అంతా కూడా నా మీద వేసి మీరు సంతోషంగా ఉండి నన్ను స్తుతించండి. మీరు ఆ విధంగా చేసినప్పుడు మీకు విచారాన్ని కలుగజేస్తున్న సైతాను మీ దగ్గర నుంచి పారిపోతాడు. అప్పుడు మీ దగ్గర దేవుని సన్నిధి ఉంటుంది. మీ దగ్గర దేవుని సన్నిధి ఉన్నప్పుడు మీకు కావాల్సినన్నీ కూడా నేనే సమకూర్చి పెడతాననేసి యేసే చెప్తున్నారు కదండీ! మనం అన్నీ సమకూర్చుకోవడానికి యేసే మనకి సామర్థ్యాన్ని కలుగజేస్తారు కదండీ! అంటే మనం పని చేసుకోవడానికి మనకి శక్తిని యేసే ఇస్తారు కదండీ! ఇంకా యేసే ఏమంటున్నారో చూద్దామండి. 33వ వచనము. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీయు మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏ నాటికీడు ఆ నాటికి చాలును. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో చూద్దామండి. దెన్ హ్యావ్ నో కేర్ ఫర్ టుమారో, టుమారో విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్, టేక్ ద ట్రబుల్ ఆఫ్ ద డే యాజ్ ఇట్ కమ్స్. కదండి! యేసు ఏం చెప్తున్నారండి? రేపేం జరుగుతుందో అనేసి ఇప్పుడే చింతించుకుంటా కూర్చుంటే ఏమి ప్రయోజనం ఉండదు. కాబట్టి రేపటిని ఎదుర్కోవడానికి శక్తినిమ్మని మనము యేసేని ముందుగానే అడగాలి కదండీ! అప్పుడు ఆ రోజుని ఎదుర్కోవడానికి, ఆ రోజు మనకు ఎదురయ్యే పరీక్షలన్నిటిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి యేసే మనకి శక్తినిస్తారు కదండీ! ఆ విధంగా యేసే మీద ఆధారపడి జీవించే కృప యేసు నామములో మనందరికీ కలుగునుగాక. ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ఇప్పటి వరకు చదువుకున్నాము మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనం నుంచి 34వ వచనం వరకు. వాక్యాన్ని అర్థం చేసుకునే కృప యేసు నామములో మనందరికీ కలుగునుగాక. ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.